ఎవ్రీవన్, వెల్కమ్ టు సన్షైన్ టారో. నేను మీ ప్రియా. సో ఇవాళ మన రీడింగ్ టాపిక్ వచ్చేసి, నేను నైట్ నిద్రపోయే ముందు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచించారు అనేది ఈరోజు అండి. సో మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజనేట్ అవుతుంది. సో మేల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. అండ్ మీరు ఎవరి కోసం చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి. అట్లీస్ట్ 3 times ఆర్ 5 times మీరు ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ మీకు రీడింగ్ అనేది యాక్యురేట్గా రెసనేట్ అవుతుంది. మీరు ఈ రీడింగ్ చూస్తున్నారు, నా వాయిస్ మీరు వింటున్నారు అంటే ఇందులో ఉన్న ఎంతో కొంత మెసేజ్ అయితే మీకు తప్పకుండా రెసనేట్ అవుతుంది. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఏది కనెక్ట్ అవుతుందో అనేది స్కిప్ చేస్తూ చూస్తే మీకు అసలు అర్థం కాదు. సో మీకు ఎక్కడ రెసనేట్ అయ్యే పాయింట్స్ వస్తాయా అని మీరు పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ అయితే మీరు వినడానికైతే ట్రై చేయండి. తర్వాత మీకు ఎంతవరకు రెసనేట్ అయ్యింది అని చెప్పేసి నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఓకే, సో ఇది వచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ కాబట్టి ఇది మీకు రెసనేట్ అవ్వచ్చు, రెసనేట్ అవ్వకపోవచ్చు. అండ్ మీకు మీ సిచ్యువేషన్స్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయొచ్చు. ఈవెన్ జాబ్ గురించి కావచ్చు, మ్యారేజ్ గురించి కావచ్చు, ఫ్యూచర్ గైడెన్స్ కోసం కావచ్చు. సో ఈ పర్సన్కి నిజంగా నా మీద లవ్ ఉందా లేదంటే అట్రాక్షన్ మాత్రమేనా? సో పర్సనల్గా ఎనర్జీస్ చెక్ చేయించుకోవాలి, ఆ పర్సన్ ఆలోచనలు ఏంటి తెలుసుకోవాలి, ఆ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీకోసం తెలుసుకోవాలి, పర్సనల్గా ఎనర్జీస్ చెక్ చేయించుకోవాలి అనుకుంటే కనుక వీడియోలో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. వాట్సాప్ నెంబర్కి మాత్రమే మెసేజ్ చేయండి, ఎవరు డైరెక్ట్గా కాల్స్ చేయకండి ప్లీజ్. ఓకే, సో ఇంకా మనం రీడింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. రీడింగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏంటంటే మీ ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి అండ్ మీకు సంబంధించిన మెసేజ్ కూడా వస్తుంది, మీ పర్సన్కి సంబంధించిన మెసేజ్ కూడా పిక్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి మన ఛానల్ అనేది రికమెండ్ అవుతుంది. సో దట్ ఇంకొంతమంది కూడా మన ఫ్యామిలీలో యాడ్ అవుతారనమాట. సో రీడింగ్ పాజిటివ్ వస్తుంది, నెగిటివ్ వస్తుంది, అది నాకు తెలీదు. బట్ రీడింగ్ ఎలా వస్తే అలా షుగర్ కోటింగ్ వేయకుండా నేను మీకు చెప్పడానికైతే ట్రై చేస్తాను. సో ఎవరికి పాజిటివ్ రీడింగ్ యూజ్ ఉంటుందో, ఎవరికి నెగిటివ్ రీడింగ్ యూజ్ ఉంటుందో మనకి తెలియదు కాబట్టి మ్యాక్సిమం లైక్ చేయడానికైతే ట్రై చేయండి. ఓకే, ఎనర్జీస్తో కనెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. కార్డ్స్ షఫుల్ చేసేటప్పుడు మీ పర్సన్ నేమ్, మీ పార్ట్నర్ నేమ్, సో ఎట్ ప్రెజెంట్ వీళ్ళు మీతో కాంటాక్ట్లో ఉన్నా లేకపోతే నో కాంటాక్ట్లో ఉన్నా ఆర్ ఎల్స్ మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నా సరే ఈ రీడింగ్ మీకు రెసనేట్ అవుతుంది. యూనివర్స్కి, ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్. నిన్న నైట్ నిద్రపోయే ముందు మా వ్యూవర్స్ పర్సన్స్ ఏం ఆలోచించారు, మా వ్యూవర్స్ కోసం క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమః శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. మూన్, స్పెషల్లీ నిన్న నైట్ మీ పర్సన్ మీ గురించి చాలా డీప్గా, చాలా డెప్త్గా ఆలోచించారండి. మూన్ ఎనర్జీస్ ఎందుకో చాలా వస్తున్నాయి. నాకు తెలిసి మీ ఇద్దరూ కలిసి ఉండడం ఇష్టం లేక ఎవరో మీ ఇద్దరి మధ్య డిఫరెన్సెస్ ఆర్ గ్యాప్ తీసుకొచ్చారు అనే ఎనర్జీ ఇక్కడ ఫర్ షూర్గా కనిపిస్తుంది. మీ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ఎమోషనలీ. మేబీ వాళ్ళే మిమ్మల్ని మిస్ చేసుకోవచ్చు ఆర్ ఎల్స్ సో సంథింగ్ ఆ పర్సన్ మీద మీకు నెగిటివ్ ఒపీనియన్ ఏర్పడి
మీరు ఆ పర్సన్‌కి దూరమై ఉండొచ్చు. చాలా డీప్‌గా ఆలోచిస్తున్నారు. చాలా డెప్త్‌గా ఆలోచిస్తున్నారు. మీ విషయంలో ఈ పర్సన్‌కి ఎమోషన్స్ అయితే ఉన్నాయి. ఫీలింగ్స్ అయితే ఉంది. బట్ కొన్ని రీజన్స్ వల్ల మేబీ ఈ పర్సన్ ఫీలింగ్స్ కానీ, ఎమోషన్స్ కానీ ఈ పర్సన్ ఎక్స్‌ప్రెస్ చేయలేకపోవచ్చు. ఈ పర్సన్ మీకోసం ఇంత ఏడుస్తున్నారు, ఇంత సఫర్ అవుతున్నారు, ఇంత మిమ్మల్ని మిస్ అవుతున్నారు అనేది ఆ పర్సన్ చెప్పలేకపోవచ్చు. కానీ డీప్ డౌన్ మాత్రం ఈ పర్సన్ మీకోసం ఏడుస్తున్నారు, సఫర్ అవుతున్నారు, ఎమోషనల్ అవుతున్నారు. రోజు రోజుకి మీరంటే ఈ పర్సన్‌కి ఇష్టం ఎక్కువవుతోంది. కానీ మీ ఇద్దరి మధ్య అంతే దూరం కూడా ఎక్కువవుతుంది. ఇష్టంతో పాటు దూరం కూడా అంతే ఎక్కువవుతుందని బాధపడుతున్నారు. నాకు తెలిసి ఈ పర్సన్ విషయంలో మీరు రాంగ్ ఒపీనియన్‌కి రావడం కానీ, లేదంటే ఆ పర్సన్ విషయంలో మీకెవరైనా రాంగ్ ఒపీనియన్ కలిగించేలాగా మీతో చెప్పడం కానీ, ఆ పర్సన్ విషయంలో మీరు తప్పుగా అర్థం చేసుకోవడం కానీ, ఆ పర్సన్ ఒకటైతే మీరు ఇంకొకటి అర్థం చేసుకోవడం కానీ, సో సంథింగ్ ఏదో మీ ఇద్దరి మధ్య గ్యాప్ పెంచుతుంది. పర్సన్ ఇంత ఎమోషనల్ అవుతున్నారు. మూన్ ఎనర్జీస్ అంటే ఎమోషనల్ ఎనర్జీ. ఈ పర్సన్‌కి మీరంటే చాలా ఇష్టం ఉంది. చాలా ప్రేమ ఉంది. కానీ అది ఆ పర్సన్ చెప్పలేకపోతున్నారు. మేబీ మీకు మీ పర్సన్‌కి మధ్య ఇది సీక్రెట్ రిలేషన్‌షిప్ అయ్యుండొచ్చు. పబ్లిక్‌గా ఈ పర్సన్ తన ఇష్టాన్ని కానీ, తన ప్రేమని కానీ సొసైటీ ముందు ప్రూవ్ చేసుకోలేకపోవచ్చు. ఆ ఎనర్జీస్ ఇక్కడ కనిపిస్తుంది. మేబీ ఈ పర్సన్ థర్డ్ పార్టీ కోసం మిమ్మల్ని లీవ్ చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు మీ పర్సన్ లైఫ్‌లో థర్డ్ పార్టీ లేరు. మీరు యాక్సెప్ట్ చెయ్యరు. పర్సన్‌ని ఫస్ట్ మీరు నమ్మరు, ట్రస్ట్ చేయరు అని బాధపడుతున్నారు. ఎందుకంటే ఈ పర్సన్ చాలా విషయాలు సీక్రసీ మెయింటైన్ చేశారు మీ దగ్గర. ఇప్పుడు ఆ పర్సన్ తన ట్రూ చూపించినా కూడా మీరు నమ్మరేమో అని భయపడుతున్నారు. తన ఎమోషన్స్ కానీ, తన ఫీలింగ్స్ కానీ ఏదో మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి చెప్తున్నారు అని మీరు అనుకుంటారు తప్ప, అది ట్రూ, జెన్యూన్ అని మీరు నమ్మరు అని వాళ్ళు బలంగా నమ్ముతున్నారు. వెయిట్ ఎ సెకండ్. మూన్ క్లారిఫై చేయండి యూనివర్స్. మూన్ ఎనర్జీ క్లారిఫై. మూన్ ఎనర్జీ క్లారిఫై. పోస్ట్‌పోన్‌మెంట్. మేబీ ఈ పర్సన్ అన్ని విషయాలు పోస్ట్‌పోన్ చేశారండి. కమిట్మెంట్ ఇవ్వమంటే పోస్ట్‌పోన్ చేశారు. మీ విషయంలో దేనికి తొందరపడలేదు. తర్వాత చూద్దాంలే, రేపు చూద్దాంలే, ఎల్లుండి చూద్దాంలే, మీరెక్కడికైనా తీసుకెళ్ళమని అడిగినా ఇప్పుడు కాదులే ఇంకొకసారి చూద్దాంలే. సో ఇప్పుడు మీరు మెసేజ్ చేస్తే ఇప్పుడు రావాలి, ఇప్పుడు కలవాలి అంటే ఈ పర్సన్ ఏంటంటే ఇప్పుడు కుదరదులే ఇంకొకసారి చూద్దాంలే అన్న టైప్‌లో మిమ్మల్ని కొంతవరకు ఈ పర్సన్ నెగ్లిజెన్స్ చేశారు. దానివల్ల మీరు చాలా హర్ట్ అయ్యారు. అందువల్ల మీ ఇద్దరి మధ్య సెపరేషన్ రావచ్చు. కమిట్మెంట్ ఇవ్వమంటే పోస్ట్‌పోన్ చేశారు. ఎక్కడికైనా తీసుకెళ్ళమంటే పోస్ట్‌పోన్ చేశారు. మెసేజెస్‌కి రిప్లై ఈ పర్సన్ లేట్‌గా ఇచ్చారు. ఎవ్రీథింగ్ ఈ పర్సన్ మీ విషయంలో పోస్ట్‌పోన్ చేస్తూ వచ్చారు. 9 ఆఫ్ పెంటికల్స్ అంటే ఎక్కువగా మనీ, ప్రాక్టికాలిటీకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఎవ్రీథింగ్ పోస్ట్‌పోన్ చేశారు. సో ఈ పర్సన్ కండిషనింగే అలా జరిగింది. అంటే లవ్‌కి కానీ, ఎమోషన్స్‌కి కానీ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు ఇంపార్టెన్స్ ఇవ్వరేమో. అంటే చిన్నప్పటి నుంచి అదే వాతావరణంలో ఈ పర్సన్ పెరగడం వల్ల ఈ పర్సన్ కూడా ఒక ఎమోషన్‌లెస్, ఫీలింగ్స్ లెస్,
అన్నట్టుగా ఈ పర్సన్ పెరిగారు. అంటే నువ్వు పులిరా అనే టైప్‌లో ఈ పర్సన్‌ని ఒక ఈగోయిస్టిక్ పర్సన్ లాగా, అంటే రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఈ పర్సన్ పైన వేసేసి ప్రేమకి దూరంగా ఉండాలి, లేదా అమ్మాయిలకి దగ్గర అవ్వకూడదు, అబ్బాయిలకి దగ్గర అవ్వకూడదు. ఇట్లా ఒక టైప్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్‌కి తప్ప ఈ పర్సన్‌లో ఈగో అండ్ రెస్పాన్సిబిలిటీ తప్ప ఎమోషన్స్‌కి ఇంతవరకు వాల్యూ ఇవ్వలేదు ఈ పర్సన్. చూడండి, ఇది కూడా 9 ఆఫ్ పెంటికల్స్, ఇది కూడా కండిషనింగ్, ఇది కూడా పోస్ట్‌పోన్‌మెంట్. అందుకే ఎక్కడికి వెళ్తారులే తర్వాత చూద్దాము అనే టైప్‌లో కొంతవరకు మీ విషయంలో నెగ్లిజెన్స్ చేశారు. కొంతమంది ఏంటంటే థర్డ్ పార్టీకి ఇంపార్టెన్స్ ఇచ్చి, ప్రయారిటీ ఇచ్చి మీకు దూరం పెట్టారు. ఆర్ ఎల్స్ వేరే వాళ్ళ మాటలకి ఇంపార్టెన్స్ ఇచ్చి మీకు దూరం పెట్టారు కొంతమంది సిచ్యువేషన్స్‌లో. సో మీ సిచ్యువేషన్ ఏది అనేది మీరు చూస్ చేసుకోండి. కానీ నిన్న నైట్ ఈ పర్సన్ మాత్రం మీ విషయంలో చాలా ఎమోషనల్ అయ్యారు అనేదైతే వాస్తవం. ఇంకా ఎలాంటి నిర్లక్ష్యం చేయాలి అని అనుకోవట్లేదు ఈ పర్సన్. నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ పర్సన్‌కి మీరు దూరం అయ్యారు. కాబట్టి ఇంక ఎలాంటి నిర్లక్ష్యం చెయ్యాలి, నా నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరిగింది అని బాధపడ్డారు. బికాజ్ నా కండిషనింగ్ అలా జరిగింది. నాకు ఎంతసేపటికి మనీ, లైఫ్‌లో గ్రోత్, బిజినెస్ లేకపోతే ప్రాక్టికాలిటీనే చూస్తూ నేర్చుకుంటూ పెరిగాను. మీరున్నప్పుడు మీ వాల్యూ ఈ పర్సన్‌కి అర్థం కాలేదు. ఎప్పుడైతే మీరు ఈ పర్సన్ లైఫ్‌లోకి వచ్చారో అప్పుడే ఈ పర్సన్‌లో ఫీలింగ్స్ కానీ, ఎమోషన్స్ కానీ కి వాల్యూ ఇవ్వడం అనేది తెలిసింది. మీరు వాళ్ళ లైఫ్‌లో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళ లైఫ్ నుంచి మీరు ఎగ్జిట్ అయిపోయిన తర్వాతే ఈ పర్సన్‌కి మీ వాల్యూ ఏంటి, ఎమోషన్స్ ఏంటి, ఫ్యామిలీ ఏంటి అనేది అర్థమైంది. లవ్ అంటే ఏంటి. అంతకుముందు ఈ పర్సన్ ఏంటంటే మెటీరియలిస్టిక్ పర్సన్. మనీ, కండిషనింగ్ అలా ఉంది. అది ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదనుకున్నాను. కానీ ఇప్పుడు ఈ పర్సన్ మీ విషయంలో ఎమోషనల్‌గా ఫీల్ అయ్యారు కూడా నిన్న నైట్. లిటరల్లీ వాళ్ళు మిమ్మల్ని చాలా మిస్ అయ్యారు. యూనివర్స్ ఇంకా చూపించండి నేను నైట్ మా వ్యూవర్స్ పర్సన్స్ ఎలా ఫీల్ అయ్యారు మా వ్యూవర్స్ విషయంలో. 4 ఆఫ్ వ్యాండ్స్, మీతో రికన్సిలేషన్ అవ్వాలి, మీతో కలిసి హ్యాపీగా ఉండాలి అని అనుకుంటున్నారు. మేబీ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి, ఆర్ ఎల్స్ మీకు కమిట్మెంట్ ఇవ్వాలి, కమిటెడ్గా మీతో కలిసి ఉండాలి, మీతో చాలా ప్యాషనేటెడ్గా ఉండాలి. 4 ఆఫ్ వ్యాండ్స్, ఈ రిలేషన్షిప్లో ఒక స్టెబిలిటీ తీసుకురావాలి. సో ఏదైతే స్పార్క్ కానీ, ఏదైతే ప్యాషన్ కానీ మీ ఇద్దరి మధ్య తగ్గిపోయిందో ఆ ప్యాషన్, ఆ స్పార్క్, ఆ హ్యాపీనెస్ తిరిగి మళ్ళీ తీసుకురావాలి అని మీ పర్సన్ కోరుకుంటున్నారు. ఎలాగైనా సరే 4 ఆఫ్ వ్యాండ్స్ అంటే స్టెబిలిటీ. మేబీ ఈ పర్సన్కి మీకు ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి ఉంటే ఈ పర్సన్ మళ్ళీ మీతో రికన్సిలేషన్ అవ్వాలి, మీతో కలిసి హ్యాపీగా ఉండాలి అని అనుకున్నారు. రిలేషన్షిప్లో చేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. తను మీకోసం చాలా మారారు, చాలా చేంజ్ అయ్యారు. అందుకే మీతో కలిసి మళ్ళీ హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. రిసెప్టివిటీ చూడండి. సో మీరు ఇప్పటిదాకా ఈ పర్సన్కి ఏమి ఇస్తూ వచ్చారో అదే మళ్ళీ మీకు తిరిగి ఇవ్వాలని ఈ పర్సన్ ఆలోచించారు. సో ఏదైతే లవ్, ఏదైతే ఎఫెక్షన్, ఏదైతే మీరు ఆ పర్సన్కి ఇచ్చారో
అది తీసుకొని ఈ పర్సన్ మీ విషయంలో చాలా చేంజ్ అయ్యారు. మేబీ మీకు మీ పర్సన్‌కి మధ్య అది ట్విన్ ఫ్లేమ్ రిలేషన్‌షిప్ అయ్యుండొచ్చు. అండ్ హార్ట్ టు హార్ట్ కనెక్షన్ ఉందండి. మీకు మీ పర్సన్‌కి మధ్య హార్ట్ టు హార్ట్ కనెక్షన్ ఉంది ఫర్ ష్యూర్‌గా. ఈ పర్సన్ అయితే ఈ రిలేషన్‌షిప్‌లో చేంజ్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. సో, వాళ్ళు కూడా మీ విషయంలో చాలా వరకు మారిపోయారు. ఈ రిలేషన్‌షిప్‌లో చేంజ్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. హ్యాపీగా ఉండాలి మీ ఇద్దరు కలిసి అని మీ పర్సన్ కోరుకుంటున్నారు. మళ్ళీ మీ ఇద్దరు కలిసి హ్యాపీగా ఉంటే బావుండు. ఎట్లాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా, ఎలాంటి ఈగో ఇష్యూస్ లేకుండా ఇద్దరూ కలిసి సంతోషంగా ఉంటే బావుండు అని మీ పర్సన్ కోరుకుంటున్నారు. చేంజ్ అయ్యారు మీ పర్సన్. యాక్సెప్ట్ చేయండి. రిసెప్టివిటీ. సో, మీరు ఏదైతే లవ్ ఇచ్చారో అదే మీ పర్సన్ మళ్ళీ మీకు తిరిగి ఇవ్వాలనుకుంటున్నారు. 2 ఆఫ్ స్వర్డ్స్. నాకు తెలిసి మీ పర్సన్ లైఫ్‌లో ఇంతకుముందు 2 చాయిసెస్ ఆర్ 2 ఆప్షన్స్ ఏదో ఉన్నాయి. అప్పుడు కన్‌ఫ్యూషన్‌లో ఉండేవాళ్ళు. అప్పుడు నెగెటివ్ మైండ్ సెట్‌లో ఉండేవాళ్ళు మీ పర్సన్. మీకు ఎప్పుడూ పర్సన్ మిక్స్డ్ సిగ్నల్స్ ఇస్తూ వచ్చేవాళ్ళు. మీ పర్సన్ మైండే ఇక్కడ మీ పర్సన్‌ని మానిప్యులేట్ చేసింది. కన్‌ఫ్యూజ్ చేసింది. ఇప్పుడు నువ్వు ఇంత ఆ పర్సన్‌కి బెండ్ అయిపోయావంటే ఇంకా తర్వాత నీ ఐడెంటిటీ కోల్పోయినట్టే. ఎవరు ఇక్కడ మంచివాళ్ళు లేరు. సో, అనే టైప్‌లో మీ పర్సన్ మైండ్ చాలా వరకు కన్‌ఫ్యూజ్ అయిపోయి మీ పర్సన్ మీతో రూడ్‌గా బిహేవ్ చేశారు. ఒకటి ఆ పర్సన్ కండిషనింగ్ అలా ఉంది. ఇంకొకటి ఏంటంటే ఆ పర్సన్ కన్‌ఫ్యూషన్ 2 ఆప్షన్స్ మధ్యలో ఉండిపోయారు. మేబీ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తుందా మిమ్మల్ని? లేదా ఫ్యామిలీకి తెలిస్తే ఏమైనా ప్రాబ్లమ్ అయిపోతుందా? తన ఇంపార్టెన్స్ ఎక్కడ తన ఫ్యామిలీలో తగ్గిపోతుందో అన్న భయం కావచ్చు. సొసైటీ కాన్షియస్ పర్సన్ అయి ఉండొచ్చు ఈ పర్సన్. అంటే ఈ పర్సన్ ఎలా ఉన్నా పర్లేదు. ఈ పర్సన్ హ్యాపీగా ఉన్నారా లేదా అనేది సొసైటీకి అవసరం లేదు. బట్ బయట నేము, ఫేము ఉందా లేదా అది మాత్రమే ఇంపార్టెంట్ ఈ పర్సన్‌కి. ఓవర్ థింక్ చేశారు. కన్‌ఫ్యూజ్ అయిపోయారు. ఆ కన్‌ఫ్యూజన్‌లో మేబీ మిమ్మల్ని కోల్పోయి ఉండొచ్చు ఈ పర్సన్. మీరు కూడా ఈ పర్సన్‌ని మార్చడానికి చాలా వరకు ట్రై చేశారు. ఆ పర్సన్ మైండ్ సెట్‌ని మార్చడానికి ట్రై చేశారు. ఆ పర్సన్ బిహేవియర్‌లో చేంజ్ తీసుకురావడానికి మీరు చాలా ట్రై చేశారు. ఇద్దరూ కలిసి హ్యాపీగా ఉండడానికి కానీ చాలా ట్రై చేశారు. ఆ పర్సన్‌లో ఉన్న నెగటివిటీ అంతా కూడా మీరు తీసేయడానికి కూడా ట్రై చేశారు. బట్ స్టిల్ ఆ పర్సన్ అయితే అసలు మారలేదు మీ విషయంలో. ఆ పర్సన్‌కి ధైర్యం ఇచ్చారు. సపోర్ట్ చేశారు. సో, నేను నైట్ నిద్రపోయే ముందు మా వ్యూవర్స్ పర్సన్స్ ఏం ఆలోచించారు? 8 ఆఫ్ వ్యాండ్స్. మేబీ మీతో కమ్యూనికేట్ చేయాలి అనుకున్నారు. మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ కూడా తగ్గిపోయింది. మేబీ మీకు కాల్ చేయాలి ఆర్ ఎల్స్ మీకు మెసేజ్ చేయాలి. సో, మీ ఇద్దరి మధ్య స్పీడ్‌గా కనెక్ట్ అవ్వాలి అని ఈ పర్సన్ అనుకున్నారు. మేబీ కొంతమందికి కాల్ రిసీవ్ అయి ఉండొచ్చు మీ పర్సన్ నుంచి. అండ్ ఇంకొంతమందికి అయితే కాల్ రిసీవ్ ఎవరైతే చేసుకోలేదో మేబీ ఆ పర్సన్ మీకు కాల్ చేయాలని కూడా అనుకున్నారు. కమ్యూనికేషన్ వస్తే బాగుండు, లేకపోతే మీరు చేస్తే బాగుండు, లేకపోతే తను చేస్తే బాగుండు. సో, మీ ఇద్దరి మధ్య ప్యాషన్ అనేది స్పీడప్ అవ్వాలి అని ఈ పర్సన్ కోరుకున్నారు. ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలి. ఒకరి ఇష్టాలు ఒకరు తెలుసుకోవాలి. ఎక్సైట్‌మెంట్ అయితే ఈ పర్సన్‌లో కనిపించిందండి. మీరు
మాట్లాడితే బాగుండు అనే మీతో మాట్లాడితే బాగుండు, సో తన సక్సెస్ మీతో షేర్ చేసుకుంటే బాగుండు అనే టైప్లో ఈ పర్సన్ మీ విషయంలో చాలా ఎక్సైట్ అయితే ఫీల్ అయ్యారు. 8 ఆఫ్ వ్యాండ్స్ క్లారిఫై చేయండి యూనివర్స్. 8 ఆఫ్ వ్యాండ్స్ ఎందుకు ఈ ఎక్సైట్మెంట్? 8 ఆఫ్ వ్యాండ్స్ ప్యాషన్ అయితే మీ పర్సన్లో ఎక్కువ అయిందండి. మీ విషయంలో అట్రాక్షన్ కావచ్చు, ప్యాషన్ కావచ్చు. వి ఆర్ ద వరల్డ్. మేబీ మీరే మీ పర్సన్ సంతోషానికి కారణం. ఇక్కడ 10 మళ్ళీ చేంజ్ రిప్రజెంట్ చేస్తుంది. మీరే మీ పర్సన్కి ప్రపంచం. మళ్ళీ మీతో యూనియన్ అవ్వాలని ఈ పర్సన్ కోరుకుంటున్నారు. ఎక్స్పీరియన్సింగ్. సో మీరు లేకుండా అసలు ఈ పర్సన్ ఉండలేకపోతున్నారు. కర్మ అనేది ఫేస్ చేస్తున్నారు. సో మళ్ళీ ఇక్కడ కూడా 2 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ చూడండి. ఇది కూడా 2నే, ఇది కూడా 2నే చూడండి. 222. పర్సన్ మీతో కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారు అండ్ మీకు మీ పర్సన్కి మధ్య లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉండొచ్చు కొంతమందికి. మీరు ఈ పర్సన్ విషయంలో జగల్ అవుతున్నారా? మీరు ఈ పర్సన్ విషయంలో డౌట్ పడుతున్నారా? మీ డౌట్స్ అన్నిటికీ ఈ పర్సన్ క్లారిఫై చేయాలనుకుంటున్నారు. మీరు తప్ప తన లైఫ్లోకి ఇంకెవరూ లేరు, ఇంకెవరికి అంత ఇంపార్టెన్స్ లేదు అని ఆ పర్సన్ ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఏదైతే మీ ఇద్దరి మధ్య ప్యాషన్ తగ్గిందో ఆ ప్యాషన్ని మళ్ళీ ఈ పర్సన్ ఇంప్రూవ్ చేయాలి. మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ ఫస్ట్ ఉండాలి. మేబీ మీ పర్సన్ మీతో కాల్ చేయాలని కూడా నిన్న నైట్ అనుకున్నారు. నువ్వే నా ప్రపంచం, నీతో మాట్లాడకుండా నేను ఉండలేను, గొడవ పడ్డా ఏం చేసినా నువ్వు నాతో మాట్లాడాల్సిందే, మీ వాయిస్ వినాలని కానీ మీతో మాట్లాడాలని కానీ నిన్న నైట్ మీ పర్సన్కి బాగా అనిపించింది. అండ్ ఎక్స్పీరియన్స్, సో బ్యాడ్ ఎక్స్పీరియన్స్ మీరు లేకుండా ఫేస్ చేస్తున్నారు కాబట్టి మీతో మాట్లాడాలని అయితే అనుకున్నారు. చూద్దాం యూనివర్స్ క్లారిటీ ఇవ్వండి. నేను నైట్ నిద్రపోయే ముందు మా వ్యూవర్స్ పర్సన్స్ ఏం ఆలోచించారు మా వ్యూవర్స్ కోసం. చారియట్. మేబీ ఈ పర్సన్కి మీకు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉండొచ్చు, ఆర్ ఎల్స్ మీ ఇద్దరు ఒకే వర్క్ ప్లేస్ దగ్గర కూడా పరిచయం అయి ఉండొచ్చు. ఈ పర్సన్ మీతో కలిసి ట్రావెల్ అవ్వాలనుకుంటున్నారు, లేదా ట్రావెల్ చేస్తూ ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు. ఈ పర్సన్కి మీ విషయంలో ఫీలింగ్స్ చాలా ఎక్కువ ఉన్నాయండి. నిన్న నైట్ కూడా ఈ పర్సన్ మీ విషయంలో చాలా రొమాంటిక్గా అయితే ఫీల్ అయ్యారు. ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనుకున్నారు. చారియట్ ఎనర్జీ. మేబీ మీకు మీ పర్సన్కి మధ్య ఏజ్ డిఫరెన్స్ కానీ, క్యాస్ట్ డిఫరెన్స్ కానీ, కల్చర్ డిఫరెన్స్ కానీ, సొసైటీ మ్యాటర్స్ కానీ ఉండొచ్చు. బట్ స్టిల్ ఈ పర్సన్కి అయితే మీ మీద అట్రాక్షన్ మాత్రం పోవట్లేదు. మీ మీద ఇష్టం ఏమాత్రం తగ్గట్లేదు. పదే పదే మీరే గుర్తొచ్చేలాగా ఈ పర్సన్కి ఫీల్ అవుతుంది. మీతో కలిసి ట్రావెల్ చేయాలని ఈ పర్సన్ అనుకుంటున్నారు. చారియట్ ఎనర్జీ. మేబీ మీ ఇద్దరి మధ్య డిఫరెన్సెస్ ఉండొచ్చు, చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. బట్ స్టిల్ ఈ పర్సన్కి మాత్రం మీరే కావాలి అనిపిస్తుంది. ఎట్లాగైనా సరే మీతో మాట్లాడాలి, తన ఇష్టాన్ని మీకు చెప్పాలి, మీకు ప్రపోజ్ చేయాలి అండ్ మీతో కలిసి ట్రావెల్ అవ్వాలి అని ఈ పర్సన్ అనుకున్నారు.
చారియట్ క్లారిఫై చేయండి యూనివర్స్. షేరింగ్ అన్నీ మీతో షేర్ చేసుకోవాలి, ఎవ్రీథింగ్ మీతో షేర్ చేసుకోవాలి. సో తన లైఫ్లో జరిగే ప్రతి సిచ్యువేషన్ మీతో షేర్ చేసుకోవాలి. మేబీ ఇప్పటిదాకా తను ఎవరికి చెప్పని సీక్రెట్స్ అన్నీ కూడా మీతో చెప్పుకోవాలి, మీతో అన్నీ పంచుకోవాలి, తన లైఫ్ మీతో షేర్ చేసుకోవాలి, మీతో కలిసి ట్రావెల్ అవ్వాలి అని ఈ పర్సన్ అనుకున్నారు. మేబీ మీకు మెసేజ్ చేయాలి ఆర్ ఎల్స్ మీకు కాల్ చేయాలి. అని అనుకున్నారు. ఐసోలేషన్ మేబీ ఈ పర్సన్ ఇప్పటిదాకా తన లైఫ్లో పాస్ట్ ఏదైనా బ్రేకప్ సిచ్యువేషన్స్ ఉండొచ్చు, పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఉండొచ్చు. దాని నుంచి బయటకు వచ్చి మీతో కలిసి ట్రావెల్ అవ్వాలనుకుంటున్నారు. ఎవ్రీథింగ్ మీతో షేర్ చేసుకోవాలి, ఈవెన్ అది గుడ్ అయినా బ్యాడ్ అయినా అన్నీ మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నారు. మేబీ ఈ పర్సన్ లైఫ్లో పాస్ట్ ఏదైనా బ్రేకప్, ఈవెన్ మ్యారేజ్ బ్రేకప్ అయి ఉండొచ్చు, రిలేషన్షిప్ బ్రేకప్ అయి ఉండొచ్చు. సో ఏదైనా ఈ పర్సన్కి జరిగి ఉండొచ్చు. లేదంటే ఈ పర్సన్ ఏంటంటే తనకి తానే ఐసోలేట్ చేసుకొని ఉండొచ్చు. సో సమ్ టైం కావాలి, సమ్ స్పేస్ కావాలి. ఐసోలేషన్ నుంచి బయటికి వచ్చి ఈ పర్సన్ మీతో కలిసి ట్రావెల్ అవ్వాలనుకుంటున్నారు. సో అన్నీ మీతో షేర్ చేసుకోవాలని ఈ పర్సన్ అనుకున్నారు. 2 ఆఫ్ కప్స్ చూడండి. సో మీకు తనకి మధ్య పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని కానీ, సోల్మేట్ కనెక్షన్ అని కానీ ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. సో మీతో ఫ్రెండ్లీగా మూవ్ అవ్వాలి, లేదంటే మీతో యూనియన్ అవ్వాలి. ఈ రిలేషన్షిప్లో హార్మోనీ కావాలి, మీ ఇద్దరి మధ్య లవ్, కేరింగ్, అండర్స్టాండింగ్ ఉండాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. ఈ రిలేషన్లో బ్యాలెన్స్ కావాలి. మేబీ ఈ పర్సన్ మీతో మాట్లాడాలని కూడా అనుకుంటున్నారు. దానికే ఇక్కడ ఇండికేషన్ చారియట్ ప్లస్ షేరింగ్, ఎవ్రీథింగ్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారు, మీతో మాట్లాడాలనుకుంటున్నారు అని చెప్తున్నాను కదా. 2 ఆఫ్ కప్స్ ఎనర్జీ కూడా మేబీ మీతో యూనియన్ అవ్వాలి, లేదంటే మీతో మాట్లాడాలి, మీతో ఫ్రెండ్లీగా ఉండాలి. లేదంటే ఇది న్యూ పర్సన్ అయితే ఈ పర్సన్ మీతో ఫ్రెండ్లీగా ఈ పర్సన్ మళ్ళీ మీతో ప్రేమగా ఉండాలనుకుంటున్నారు. మీ గురించి అన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారు ఒకవేళ న్యూ పర్సన్ అయితే ఈ పర్సన్. సో చూద్దాం నేను నైట్ మా వ్యూవర్స్ పర్సన్స్ ఇంకా ఏం ఆలోచించారు, మా వ్యూవర్స్ కోసం క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. చూడండి 2 ఆఫ్ కప్స్ ఎనర్జీ. ఇందాక బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీలో వచ్చింది, ఇప్పుడు డైరెక్ట్గా ఇక్కడే వచ్చింది. మీతో యూనియన్ కోరుకుంటున్నారు ఈ పర్సన్. మీతో ఈ రిలేషన్షిప్లో బ్యాలెన్స్ కావాలనుకుంటున్నారు, ఫ్రెండ్షిప్ కావాలి, బ్యాలెన్స్ అవ్వాలి. మీ ఇద్దరి మధ్య పాస్ట్లో ఎలా ఉన్నారో మళ్ళీ అలా ఉండాలని ఈ పర్సన్ కోరుకుంటున్నారు. ఇద్దరు ఒకరికొకరు అన్నీ షేర్ చేసుకుంటూ ఎంత ఫ్రెండ్లీగా, ఎంత చక్కగా ఉన్నారో, ఎంత ప్రేమగా ఉన్నారో మళ్ళీ అలా ఉండాలి. ఇద్దరు కలిసిపోవాలి, ఇద్దరు ఒకటైపోవాలి, యూనియన్ అవ్వాలి అని మీ పర్సన్ కోరుకుంటున్నారు. సో ఎంపరర్ మేబీ ఈ పర్సన్ ఈగోయిస్టిక్ బిహేవియర్ వల్ల మేబీ మీకు దూరం అయి ఉండొచ్చు. తన ఈగో వల్ల మీకు దూరం అయి ఉండొచ్చు, లేదంటే వాళ్ళ ఫాదర్ వల్ల కావచ్చు, వాళ్ళ లైఫ్లో ఉన్న సంథింగ్ ఎవరైనా డామినేటింగ్ మేల్ ఫిగర్ వల్ల ఈ పర్సన్ మీకు దూరం అయి ఉండొచ్చు. ఎంపరర్ ఎనర్జీ కనిపిస్తుంది. మేబీ ఈ పర్సన్
ఎవరైనా గవర్నమెంట్ జాబ్ హోల్డర్ అయి ఉండొచ్చు, లేదంటే ఏదైనా బిజినెస్ చేస్తున్న పర్సన్ అయి ఉండొచ్చు, మేబీ పొలిటీషియన్, బిజినెస్, ఇట్లాంటి పర్సన్ కూడా అయి ఉండొచ్చు. లేదంటే ఈ పర్సన్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఈ పర్సన్ పైనే ఉండొచ్చు. లేదంటే వాళ్ళ ఫాదర్ వాళ్ళ లైఫ్లో ఉన్న మేల్ ఫిగర్ ఈ పర్సన్ని బాగా డామినేట్ చేస్తున్నారు. వాళ్ళ ఈగో డామినేట్ చేయడం వల్లైనా ఈ పర్సన్ మీకు దూరం అయి ఉండాలి. సెల్ఫ్ రెస్పెక్ట్ ఏదన్నా దెబ్బతిని కావచ్చు. సోర్స్, మీరే వాళ్ళ సోర్స్ ఆఫ్ హ్యాపీనెస్, సన్ ఎనర్జీ. మీరే వాళ్ళ సంతోషానికి కారణం. మేబీ ఈ పర్సన్ చెప్తున్నాను కదా, వాళ్ళ ఈగో వల్లే మిమ్మల్ని దూరం చేసుకున్నారు. సప్రెషన్, వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ ఎమోషన్స్ సప్రెస్ చేసుకున్నారు. వద్దు, ఇవన్నీ నీకెందుకు, అవసరమా నీకు ఇవన్నీ, సెల్ఫ్ క్వశ్చన్స్, సెల్ఫ్ డౌట్స్. ఉండలేవా? వాళ్ళ ఫ్రెండ్షిప్ లేకపోతే ఉండలేవా? వాళ్ళు లేకపోతే ఉండలేవా? అసలు నాకు లవ్వే కరెక్టే కాదు, నా లైఫ్లో ఫ్రెండ్షిప్పే కరెక్ట్ కాదు. ఈ పర్సన్కి మీతో యూనియన్ అవ్వాలని ఉంది, కానీ ఈ పర్సన్ ఇక్కడ ఎవరో డామినేట్ చేయడం వల్ల, ఈగోయిస్టిక్ పర్సన్ వల్ల ఈ పర్సన్ తన ఫీలింగ్స్ అనేది సప్రెస్ చేసుకున్నారు. బయటికి రానియకుండా సప్రెస్ చేసుకున్నారు. బట్ ఇప్పుడైతే ఈ పర్సన్ మీతో కలిసి మళ్ళీ హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. వాళ్ళ సంతోషానికి కారణం మీరే అని వాళ్ళకి అర్థమైంది. డెఫినెట్గా ఈ పర్సన్ నిన్న నైట్ కూడా మీతో యూనియన్ అవ్వాలి, మీతో మాట్లాడాలి. మీకు వాళ్ళకి మధ్య ఉన్నది సోల్మేట్ కనెక్షన్ ఆర్ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అనే పర్సన్ ఫీల్ అయ్యారు. అండ్ వాళ్ళకి ఎవరైనా ప్రేమని చూపించే వాళ్ళు, వాళ్ళ లైఫ్లో ఎవరైనా ప్రేమని అందించే వాళ్ళు ఉన్నారు అంటే అది మీరే అని వాళ్ళు ఫీల్ అయ్యారు. సో ఇదేనండి వాళ్ళ ట్రేడింగ్. ఎంతమందికి రెసొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్స్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ కావాలి అంటే కనుక స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.